నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ మహమ్మద్ షేక్ తెలియజేశారు. కలవకుర్తి మున్సిపల్ పరిధిలో మొత్తం 26,023 మంది ఓటర్లున్నారని, ఇందులో 12,975 మంది పురుషులు, 13,048 మంది మహిళా ఓటర్లున్నారని వెల్లడించారు. 22 వార్డులకు సంబంధించిన నామినేషన్లు 28వ తేదీ నుండి 30 వరకు స్వీకరించనున్నట్లుగా పేర్కొన్నారు. ఇక నామినేషన్ల స్వీకరణకు 8 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు మరొక 8 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలియజేస్తూ నామినేషన్ల ప్రక్రియ గురించి వివరించారు. 8 రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సపోర్టర్గా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు నుంచి 28 అంటే ఈ రోజు నుంచి 30 వరకు, అదే రోజు 3rd ఫిబ్రవరి రోజు 3 గంటల తర్వాత ఫైనల్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ పోల్ 11th రోజు, కౌంటింగ్ మొత్తం రిజల్ట్స్ 13th రోజు, ఫిబ్రవరి 13th రోజు ఫైనల్ చేయడం జరుగుతుంది. ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్ లిస్టు ప్రకారం మా కల్లకుర్తి మున్సిపాలిటీలోని 22 వార్డులలో టోటల్ 26,023 మంది ఓటర్స్ ఉండడం జరిగింది. దానిలో మేల్ 12,975, ఫిమేల్ 13,048 మంది. 5 వరకు లైన్లో ఉండేసి లోపలికి ఎంటర్ అయితే ఒక లైన్ ప్రొలాంగ్ ఉండగా తీసేసుకుంటాము. 5 తర్వాత ఎంటర్ అయితే తీసుకోవడానికి ఉంటుంది, నేను తీసుకుంటాను. మళ్ళీ ఆ లాస్ట్ డే రోజు కూడా అంతే, 5 days అప్ టు 5 వరకు. వచ్చే నెల 3వ తేదీన పెద్దల పండుగకు కబరస్థాన్లో మౌలిక వసతులు కల్పించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట ముస్లిం శ్మశాన వాటికలో ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో మంచినీటి సరఫరా అలాగే శానిటేషన్ అంశాలపై అధికారులతో మాట్లాడారు. తాగునీటి పైప్ లైన్ల వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే క్లీన్ చేయించాలని, నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శ్మశాన వాటికలో చిల్ల చెట్లు పెరిగి ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే వెంటనే వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహబూబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో స్థానిక 17వ వార్డు మెంబర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బానోతు నరేష్ నాయక్ పార్టీ బీఫామ్ తో టీఆర్ఎస్ నాయకుల అండదండలతో భారీగా ర్యాలీ చేపట్టారు. ఇక అభ్యర్థి నరేష్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, స్థానిక ఎన్నికల్లో విజయబేరి మోగిస్తామని ఆయన అన్నారు. తనకు సహకరించిన మాజీ ఎంపీ మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు నాయకులు ముందుకు సాగుతారని ఆయన అన్నారు. నేను 17వ వార్డు తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్సీ సత్యవతి గారు మరియు మా ఎంపీ మన కవితమ్మ గారు మరియు మా మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్సీ మరి రవీంద్రరావు గారు, వారి కృషితో వారి సహాయ సహకారాలు మన యాళ్ళ మురుగరెడ్డి గారు, మా వార్డు 17వ వార్డు మా డైనమిక్ లీడర్ యాళ్ళ మురుగరెడ్డి గారు, ప్రజల సహకారంతో అందరి సహకారంతో 17వ వార్డు తరఫున ఈరోజు మొట్టమొదటి మేము మన నామినేషన్ వేసాము. అందరూ మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసి మమ్మల్ని మీరు ఉండండి, యాళ్ళ మురుగరెడ్డి గారు ఇంతకుముందు మాకు చాలా అభివృద్ధి పనులు చేశారు, మరి మీరు కూడా అలానే చేయాలని చెప్పి మాకు మంచి మెజార్టీతో గెలిపిస్తారు, మీ మెజార్టీతో 36 వార్డులో మీకు మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మమ్మల్ని అందరూ ప్రోత్సహించి మాకు స్వాదర సంఘం ఇక్కడ వరకు తీసుకొచ్చి నామినేషన్ వేయించారు. వాళ్ళందరికీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ చేసిన అభివృద్ధి పనులు ప్రజలు చూస్తున్నారు. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో, ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఏం చేశారు, మా పార్టీ ఇంతకుముందు ఏం చేసింది, ఆ అభివృద్ధి పథకాలే మమ్మల్ని విజయానికి ముందడుగు అని చెప్పి నేను కృషి చేస్తున్నాను.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి పీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు. వారికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ శాల్వాతో ఘన సన్మానం చేసి స్వాగతం పలికారు. అనంతరం కొరివిపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాలరెడ్డి పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మన జిల్లాలో మన కొరిపల్లిలో ఏర్పాటు చేస్తుంటే మన నాయకుడు రోహిత్ గారు చొరవ తీసుకొని మీ అందరూ కూడా 26వ తారీఖు నాడు దగ్గర 40 గ్రామ పంచాయతీలు మేము కళ్ళారా చూసిన తర్వాత ఇలా జరిగిందంటే వారికి ఉన్న పేద ప్రజల పట్ల వారికి తీసుకోవడం జరిగింది. 40 పంచాయతీలు అయిన తర్వాత నేను అన్న వైశాఖ తర్వాత ఇంకా సాయంత్రం పెట్టుకున్నామంటే అన్న ఇది ఆదేశం, ఈ కాంగ్రెస్ పార్టీ ఆదేశం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నువ్వు ఖచ్చితంగా నా ఎండ ఉండాలని చెప్పేసి ఏడు చేశాడు. అందరూ కూడా నీతో కలిసి ఫోన్ చేశారు, నీ కష్ట సుఖాల్లో తెలుసుకుంటారు. ఖచ్చితంగా మహాత్మా గాంధీ పేరు జాతీయ ఉపాధి హామీకి పెట్టాల్సిందే, వారి పేరు మీద కొనసాగించాల్సిందే. దానికోసానికి జాతి పిత మహాత్మా గాంధీ కోసానికి మనం ఎంత దాకైనా తెగించి కొట్లాడదామని చెప్పడానికి కోసానికి మీ హక్కులు కాలరాశులు మేము కనుక్కోవడానికి బీజేపీ ప్రభుత్వం పన్నాల మీద మనం మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి వచ్చిన తల్లి. అందుకోసానికి ఈనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను నెప్పించుకుంటూ వస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఆదాన్ని అంబాన్ని దోచుకోవడానికి వారు మార్గం సుగమం చేస్తున్నారు. అందువల్ల ఈ కష్టాలు తెలుసుకోవడానికి మన రాష్ట్ర కథాలని బడుగు బలహీన వర్గాల నాయకులు పేదల కోసానికి భూములు పంచినోడు. నారాయణగఢ్ మున్సిపాలిటీలో 15 వార్డుల కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించి నేటి నామినేషన్ ప్రక్రియలో మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ జగజీవన్ తెలియజేశారు. మొత్తంగా 15 వార్డుల పరిధిలో ఈ రోజు 10 నామినేషన్లు స్వీకరించబడ్డాయని ఆయన వివరించారు. నామినేషన్ ప్రక్రియ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, అభ్యర్థుల ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ జగజీవన్ సూచించారు. మున్సిపల్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు నారాయణగఢ్ మున్సిపాలిటీలో మున్సిపల్ మీటింగ్ హాల్ యందు ఆర్ఓస్ మరియు ఏఆర్ఓస్ ద్వారా నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఈ రోజు మన మున్సిపల్ పరిధిలో మొత్తం నారాయణగఢ్ మున్సిపాలిటీలో 10 నామినేషన్లు వేయడం జరిగింది. 10 నామినేషన్లో 1వ వార్డులో 4, 3వ వార్డులో 1, 8వ వార్డులో 1, 9వ వార్డులో 2, 11వ వార్డులో 1, 13 వార్డులో 1, మొత్తము మనకి 10 నామినేషన్లు ఈరోజు స్వీకరించడం జరిగింది. మొత్తం మనకి నామినేషన్ల స్వీకరణలకు ఆర్ఓస్ మొత్తం 6 ఆర్ఓస్ మరియు 6 ఏఆర్ఓస్ సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక వివిధ పార్టీలకు చెందిన 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కేసముద్రం మున్సిపాలిటీ 16 వార్డులకు కేసముద్రం మున్సిపల్ కార్యాలయంలో 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు ఆయా పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. నేను ఈరోజే నామినేషన్ వేశాను. పని చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. నా పేరు నజాతునిసా బేగం, 22 మిసెస్ షకీల్ పోటీ చేస్తున్నాను. ఈ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మున్సిపాలిటీలో 17వ వార్డు తరఫున నామినేషన్ వేశాను. వ్యతిరేకిస్తూ మా పార్టీని అత్యధిక మేరతో గెలిపిస్తూ మమ్మల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ
వార్డుల పరిధిలోకి వస్తున్నాయి. ఆ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పేసి ఈ 11వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి నన్ను గెలిపించాలని, అదేవిధంగా మహబూబాద్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కౌన్సిలర్లను దీవించి. అందరికీ ఫస్ట్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి నిరంతర ఆదేశాల మేరకు మరియు గౌరవ కలెక్టర్ మరియు అదనం కలెక్టర్ ఇద్దరు రెవెన్యూ మరియు స్థానిక సంస్థలు నిరంతరం లాస్ట్ అవర్స్ ఎట్లుంటుందంటే మనకి ఏర్పడకుండా గడిచిపోతుంది, మీకు ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది పడకుండా ముందు వచ్చేసి మీరు నామినేషన్ వేయగలని అందరికీ అన్ని పార్టీల నాయకులకి, ఇండిపెండెంట్లకి అందరికీ కోరడం. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ డైరీని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవో పెంచెల కిషోర్ ఆవిష్కరించారు. మీడియా అనేది ప్రజలకు స్వరం, సమాజానికి దారి చూపే దీపమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పత్రికా రంగం మరింత బాధ్యతాయుతంగా విలువలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొని డైరీని మీడియాకు ఒక మార్గదర్శకంగా అభివర్ణించారు. ఈవో పెంచెల కిషోర్ మాట్లాడుతూ సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తి మీడియాకి ఉంది. నిజాయితీతో కూడిన జర్నలిజం ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుందన్నారు. మేడారం మహాజాతర భక్తులతో కిటకిటలాడుతుంది. జాతర సందర్భంగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేడారంలో తక్కువ సమయంలో దర్శనం జరుగుతుందని, భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా సాగుతుందని భక్తులు పేర్కొంటున్నారు. ఇక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పోలీసులు, వాలంటీర్ల నిరంతరం మార్గనిర్దేశం చేయడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడడం లేదని తెలిపారు. ఇక గత జాతరతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉన్నాయని, స్వల్ప వ్యవధిలోనే దర్శనం పూర్తవుతుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే
హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్. మేడారం జాతరలో తొలిఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల కోలాహలం మధ్య కన్నెపల్లె గ్రామం నుంచి గద్దెకు సారలమ్మ చేరుకుంది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ సారలమ్మకు అడుగడుగున భక్తులు నీరాజనం పలికారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలంలోని పుదిపుట్ల బయలు పంచాయతీలోని పలు గ్రామాల్లో మరొకసారి ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. చిన్నగొట్టిగళ్లు మండలం చిట్టిచెర్ల పరిధిలో తుమ్మచేనుపల్ల గ్రామానికి చెందిన లక్ష్మణారెడ్డికి చెందిన 30 మామిడి చెట్లను 10 టెంకాయ చెట్లను ధ్వంసం చేశాయి. చేతికి వచ్చిన పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలకు ఒకసారి ఇలా పంట పొలాలపై పడి పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా జిల్లా శాఖ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది పంట నష్టాలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను రైతులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణం పాతపేటలో పిండి మిషన్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడిన అగ్ని ప్రమాదంలో మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. మరో షాపులోకి మంటలు స్వల్పంగా వ్యాపించి అప్రమత్తమైన షాపు యాజమాని స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎగరతాయి రబ్బాగా అదే పెట్టాలి
రైతే రాజు అన్న మాటను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యాలయంను ప్రారంభించి కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలంలో ప్రతి పంచాయతీలో దర్జాగా భూములు కబ్జా అవుతున్నాయని వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 1.5 సంవత్సరంలోనే 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. అవినీతి తిమంగళంలా ఎమ్మెల్యే మారారని ఆయన ఆరోపించారు. నమస్తే. ఒక గంట ముందు నా పక్కన పాత్రికేయ మిత్రులు ఉంటే వాళ్ళు ఒక వీడియో నాకు చూపించడం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, పులివర్తి నాని గారిని ఎవరో ఒక మహిళ వచ్చి మాకు ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే, పులివర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతి ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈరోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి కుటుంబం ప్రతి ఒక్క నాయకుల మీద కనీసం 4-5 కేసులు ఉన్నాయి. నేను నిజంగానే ఇంతకుముందు మా జగనన్న గారు చెప్తా ఉంటాడు, ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద నాయకులు అవుతామని చెప్పి. నిజంగా మేము అదే నమ్ముతున్నాం. మీరు 10 కేసులు ఎక్కువ పెడితే మేము ఇంకా పెద్ద నాయకులు అవుతాం, కానీ మాకు ఏ విధంగా నష్టం కాదు. 10 రోజులు ఎక్కువ జైల్లో పెడితే మాకు కూడా ప్రజల కోసం పోరాడిన సాటిస్ఫాక్షన్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు చేసే ప్రతి అవినీతిని బయట పెడతాం. ప్రతి సైట్కి వెళ్ళి మేము కూర్చుంటాము. అవన్నీ కూడా తొందరలోనే కూడా ఇవన్నీ వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత మీ 4 నాయకులు మీరు బతుమాలో భయపెట్టో లేదా అడుక్కోనో మీరు మళ్ళీ అదొక నా మీద కూడా మాట్లాడిస్తారు. ఏం కాదు, మీరు మాట్లాడించండి, మేము కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళ మనసాక్షికి తెలుసు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు మొన్న కూడా చూస్తున్నారు, దృఢంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా మనసాక్షికి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇవన్నిటికి కూడా సమాధానం కూడా ఒకరోజు చెప్పే కాలం వస్తుంది. ప్రజలే చీకొట్టే కాలం దగ్గరలో వస్తుందని ఇక్కడ ప్రెస్ మీట్ మీ ద్వారా తెలియజేస్తున్నాను. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జువలపాలెం రోడ్డు నుంచి జిల్లా కలెక్టర్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని జరిమానాలు విధించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ ఆద్నాన్ నాయిం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా బైక్ నడిపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఇక జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లా ఎస్పీ ఆద్నాన్ నాయిం అస్మి మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, డాక్టర్లు, అలాగే లాయర్లు, ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ పాల్గొన్నారు.
జిల్లా మేడారంలో వనదేవతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కుబడులు సమర్పించారు. వారికి ఆలయ పూజారులు, అధికారులు స్వాగతం పలికారు. భక్తులు, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.